ఎప్పుడైతే సో చూడండి, మనకి ఎప్పుడైతే బ్యాంక్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ జరిగాయో, సో ఆ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ని బ్యాంకర్ రికార్డ్ చేస్తాడు. బ్యాంకర్ అంటే ఎస్బీఐ. ఓకే, ఎస్బీఐలో ట్రాన్సాక్షన్స్ అనేది రికార్డ్ చేస్తారు. ఎవరు రికార్డ్ చేస్తారు? అకౌంటెంట్ రికార్డ్ చేస్తాడు. సో మనం ఏం చేస్తామంటే, మనం సపరేట్ గా ఏవైతే బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగాయో, సో బ్యాంకర్ రికార్డ్ చేశాడో సేమ్ ట్రాన్సాక్షన్స్ ని మనం మన ఆర్గనైజేషన్ బుక్స్ లో, అంటే మన కంపెనీ బుక్స్ లో బ్యాంక్ జిఎల్. ఓకే, సో బ్యాంక్ బుక్ అంటారు, దీన్నేమో పాస్ బుక్ అంటారు. ఓకే, బ్యాంకర్ రికార్డ్ చేసే దాన్ని పాస్ బుక్ అంటారు. సో సేమ్ ట్రాన్సాక్షన్స్ మనం ఏం చేస్తామంటే, మనం సేమ్ బ్యాంక్ బుక్ జిఎల్లో సేమ్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేస్తాం. ఓకే, సో వీడేమో విత్డ్రాల్స్ ని డెబిట్ చేస్తాడు. ఓకే, నెక్స్ట్ డిపాజిట్స్ ని క్రెడిట్ చేస్తాడు. ఓకే, సో మనం ఏం చేస్తామంటే, ఎప్పుడైతే మనం డిపాజిట్ చేసామో, ఓకే, మనం డిపాజిట్ చేస్తేనేమో మనం డెబిట్ చేస్తాం బ్యాంక్ జిఎల్లో డిపాజిట్స్ ని. నెక్స్ట్ పేమెంట్స్ జరిగితేనేమో, సో డిపాజిట్స్ అనుకుందాం. సో మనకి ఎప్పుడైతే రిసీట్స్ వచ్చాయో మనం ఏం చేస్తాం అంటే బ్యాంక్ బుక్ లో డెబిట్ చేస్తాం. నెక్స్ట్ ఎప్పుడైతే మనం పేమెంట్స్ చేసామో, ఓకే, అప్పుడు ఏం చేస్తాం అంటే క్రెడిట్ చేస్తాం. ఫాలో అవుతున్నారా? సో దానికి రీజన్ ఏంటంటే నేను చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సో బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ ఎందుకు చేస్తామంటే, అసలు ఈ కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే, సేమ్ ట్రాన్సాక్షన్స్ ని టూ పార్టీస్ రికార్డ్ చేస్తే మనం ఏం చేస్తాం అంటే రికన్సిలేషన్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ మనం 10,000 ఏం చేసాం, డిపాజిట్ చేసాం బ్యాంకులో. సో మన బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది. ఓకే, ఎందుకు క్రెడిట్ అవుతుంది అంటే సింపుల్ లాజిక్. సో మనం 10,000 ఎస్బీఐలో డిపాజిట్ చేసాం. ఓకే, 10,000 ఎస్బీఐలో డిపాజిట్ చేసినప్పుడు మనం ఏమని ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తాం అంటే, మన ఎక్స్ లిమిటెడ్ లో ఏమని ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తాం. సో ఏమని ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తామంటే, బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అని నోట్ చేస్తాం. ఓకే, క్యాష్ అకౌంట్ ఎందుకు క్రియేట్ చేస్తామంటే, వాట్ గోస్ అవుట్ రూల్ ప్రకారం మనం క్యాష్ డిపాజిట్ చేస్తున్నాం కాబట్టి క్యాష్ అవుట్ అవుతుంది కాబట్టి క్యాష్ అకౌంట్ క్రెడిట్ చేసాం. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ ఎందుకు డెబిట్ చేసామంటే, సో మనం ఏదైతే ఎస్బీఐ అకౌంట్ ఓపెన్ చేసామో ఆ ఎస్బీఐ అకౌంట్ లోకి మన క్యాష్ డిపాజిట్ అవుతుంది. అంటే ఇక్కడ బ్యాంకర్ అనేవాడు రిసీవ్ చేసుకుంటున్నాడు. ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నారా? సో ఇక్కడ ఏమవుతుందంటే, రియల్ అకౌంట్ వాట్ కమ్స్ ఇన్ రూల్ ప్రకారం బ్యాంక్ అకౌంట్ ని డెబిట్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మన అకౌంట్ నెంబర్ వచ్చేసరికి 123456. ఓకే, ఎస్బీఐలో. సో ఈ అకౌంట్ లోకి మనం ఎప్పుడైతే డిపాజిట్ చేసామో వాట్ కమ్స్ ఇన్ రూల్ ప్రకారం, అంటే మన కంపెనీ బ్యాంక్ అకౌంట్ లోకి పైసలు వస్తున్నాయి కాబట్టి వాట్ కమ్స్ ఇన్ రూల్ ప్రకారం మనం బ్యాంక్ అకౌంట్ డెబిట్ చేస్తున్నాం. నెక్స్ట్ మనం ఆ బ్యాంక్ అకౌంట్ లోకి పైసలు ఎలా వస్తున్నాయి, ఆ 123456 సంథింగ్ అకౌంట్ లోకి మనం క్యాష్ అవుట్ చేస్తే, అంటే క్యాష్ అనేది విత్డ్రా చేస్తే, అంటే క్యాష్ అనేది పేమెంట్ చేస్తే మనకి బ్యాంక్ అకౌంట్ లో పైసలు వస్తున్నాయి కాబట్టి క్యాష్ అకౌంట్ క్రెడిట్ చేశారు. ఓకే, ఇది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎక్స్ లిమిటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిపాజిట్ చేసినప్పుడు. ఓకే, ఫాలో అవుతున్నారా? వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సార్ ఫాలో అవుతుంది. సో నెక్స్ట్
ఇది ఎస్బీఐ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, ఎస్బీఐ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఆ అకౌంటెంట్, ఆ ఎస్బీఐ అకౌంటెంట్ ఏమని ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తాడంటే ఎక్కడ, పాస్బుక్ లో. ఓకే, మనం ఏదైనా అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు, మనం బ్యాంకర్ ని కాంటాక్ట్ అయినప్పుడు, సో మనం బ్యాంక్ రిలేషన్స్ మెయింటైన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అకౌంట్ ఉండాలి. సో ఆ అకౌంట్ ఏమంటారంటే పాస్బుక్ అంటారు. ఓకే, సో ఈ పాస్బుక్ లో ట్రాన్సాక్షన్ ఎలా రికార్డ్ అవుతుంది అంటే, సో సేమ్ ట్రాన్సాక్షన్. ఓకే, 10,000 మనం ఏం చేసాం, డిపాజిట్ చేసాం. ఓకే, 10,000 డిపాజిట్ చేసాం. ఈ 10,000 ని డిపాజిట్ చేసినప్పుడు ఆ బ్యాంకర్ అనేవాడు ఆ ట్రాన్సాక్షన్ ఎలా రికార్డ్ చేస్తాడు అంటే, క్యాష్ అకౌంట్ డేటా టు. ఓకే, సో ఎందుకు, వాడికి క్యాష్ వచ్చింది. నెక్స్ట్ టు బ్యాంక్ అకౌంట్ అని నోట్ చేస్తాడు. ఎందుకు నోట్ చేస్తాడు అంటే 1 2 3 4 5 6. సో ఇక్కడ ఏమైతుందంటే పాస్బుక్ లో ఆ ట్రాన్సాక్షన్ అనేది రికార్డ్ చేస్తున్నాడు. ఓకే, సో ఎస్బీఐ పర్సన్ ఆ ట్రాన్సాక్షన్ ఎలా రికార్డ్ చేస్తాడంటే, వాడికేమో క్యాష్ వస్తుంది. ఓకే, వాడికి ఏమొస్తుంది, క్యాష్ వస్తుంది. సో ఆ క్యాష్ వచ్చినప్పుడు వాడు ఏం చేస్తాడంటే బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ చేస్తాడు. ఓకే, ఏ అకౌంట్ లోకి, 1 2 3 4 5 6 అకౌంట్ కి. ఓకేనా, ఫాలో అవుతున్నారా? సార్. సో మనం మన బ్యాంక్ అకౌంట్ లోనేమో మనం డిపాజిట్ చేసినప్పుడు బ్యాంక్ అకౌంట్ లో పైసలు వస్తాయి. ఓకే, నెక్స్ట్ క్యాష్ అనేది బయటకు వెళ్తుంది కాబట్టి క్యాష్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. కానీ వాడే రికార్డ్ చేస్తాడంటే క్యాష్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్ అని నోట్ చేస్తాడు. ఓకే, ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నారా? సార్. ఎస్ సార్. సో ఇలా ట్రాన్సాక్షన్ రికార్డ్ అవుతుంది. సో ఇక్కడేమో బ్యాంక్ ఏం చేస్తున్నాడు, మన అకౌంట్ ని క్రెడిట్ చేస్తున్నాడు డిపాజిట్ చేస్తాం. సో మనం ఏం చేస్తున్నాం, బ్యాంక్ అకౌంట్ ని డెబిట్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడేమో డిపాజిట్ చేసినప్పుడు బ్యాంక్ అకౌంట్ డెబిట్ అవుతుంది. సో ఇక్కడేమో డిపాజిట్ చేసినప్పుడు బ్యాంక్ అకౌంట్ క్రియేట్ అవుతుంది. ఓకే, సో దానికోసం నేను ఇక్కడ క్రియేట్ అయితేనేమో డిపాజిట్ అయితేనేమో క్రెడిట్ అని చెప్పాను. సో ఇక్కడ రిసీవ్ చేసుకుంటేనేమో డెబిట్ అని చెప్పాను. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే వీడైతే ఇక్కడ మనం ఎంతైతే 10,000 బ్యాంక్ అకౌంట్ లో రికార్డ్ చేసుకున్నామో సేమ్ 10,000 ఇక్కడ మనకు బ్యాంక్ అకౌంట్ లోకి వాడు క్రెడిట్ చేశాడా లేదా అనేది చెక్ చేసుకోవాలి. దీన్ని ఏమంటారంటే రికన్సిలేషన్ అంటారు. మన బ్యాంక్ జిఎల్లో ఎంతైతే రికార్డ్ చేసుకున్నామో సేమ్ బ్యాంకర్ అనేవాడు మన మన బ్యాంక్ అకౌంట్ లకి 10,000 క్రెడిట్ చేశాడా లేదా అన్నది చెక్ చేసుకోవటాన్ని అంటారంటే బ్యాంక్ రికన్సిలేషన్ అంటారు. ఫాలో అవుతున్నారా? సార్, ఫాలో. సో ఇది ఏ రూల్ ప్రకారం క్రియేట్ అయింది, ఏ రూల్ ప్రకారం క్రియేట్ అయిందంటే పర్సనల్ అకౌంట్ కీవర్ రూల్ ప్రకారం క్రియేట్ అయింది. ఓకే, పర్సనల్ అకౌంట్ కీవర్ రూల్ ప్రకారం అంటే సింపుల్. సో సో పర్సన్ అనేవాడు మనకు సో పైసలు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు మనకి ఏం చేస్తాం అంటే ఆ బ్యాంక్ అకౌంట్ ని, సో మొత్తం ఇక్కడ మనం ట్రాన్సాక్షన్స్ అన్ని ఎలా రికార్డ్ చేస్తాం అంటే, సో బేస్ ఏంటంటే బ్యాంక్ అకౌంట్. సో ఇలా ట్రాన్సాక్షన్ రికార్డ్ చేసుకుంటే వెళ్తాం. సో ఇక్కడ ఒకే ట్రాన్సాక్షన్ ని 2 పార్టీస్ రికార్డ్ చేస్తున్నాడు. ఒకడు ఆర్గనైజేషన్ బుక్స్ లో మన కంపెనీ అకౌంటెంట్ రికార్డ్ చేస్తున్నాడు. సో సేమ్ ట్రాన్సాక్షన్ ని ఎస్బీఐ బ్యాంక్ లో అకౌంటెంట్ రికార్డ్ చేస్తున్నాడు. సో అమౌంట్ అనేది మ్యాచ్ అవుతుందా లేదా చెక్ చేయటాన్ని ఏమంటారంటే బ్యాంక్ రికన్సిలేషన్ అంటారు. ఓకే, సో ఫస్ట్ నోట్ చేసుకోండి.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బ్యాంక్ బుక్ అంటే పాస్బుక్ అంటే ఏంటో తెలియాలి. హెడ్డింగ్ పెట్టుకోండి బ్యాంక్ బుక్. బ్యాంక్ బుక్ ఈజ్ ఏ స్పెషల్ జర్నల్ which is used to record bank receipts and the payments. The bank book is also treated as ledger in the form of note చేసుకోండి bank account, by recording all bank receipts on the debit side and bank payments on the credit side. Bank book is prepared by the trader or businessman to know the periodical bank balance in the business. Bank book generally shows debit balance is bank credits will be more than the bank credits.
నోట్ చేసుకున్నాం. నోట్ చేసుకున్నారా? నోట్ చేసుకున్నారా? కంప్లీట్ సార్. సో నెక్స్ట్ పాస్బుక్ కంటే నోట్ చేసుకోండి. పాస్బుక్ ఆర్ బ్యాంక్ స్టేట్మెంట్. The passbook is prepared by the banker the name of the customer. Passbook is merely a copy of the customer's account in the books of bank. In this book, all deposits and withdrawals made by the customer during a particular period is recorded. Just
నోట్ చేసుకున్నారా? The receipt of statement from bank on periodic basis. Customer will check the entries. Made by the banker. By comparing with his bank book. And if any discrepancies is notified will inform to the banker. ఇంతవరకు నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్నారా? Yes, sir. కంప్లీట్ అయిందా? Yes, sir. Complete. సో చూడండి. సో బ్యాంక్ బుక్ అంటే ఏంటంటే, సో మనం ఏదైనా ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేస్తున్నప్పుడు, అలాగే మనం ఫినాన్షియల్ స్టేట్మెంట్ లో బ్యాంక్ అని బ్యాంక్ జిఎల్ సోన్స్ బ్యాలెన్స్ అని రిపోర్ట్ చేసాను చూసారా, అదే బ్యాంక్ బుక్. ఓకే, సో మీరు ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో కరెంట్ అసెట్ సైడ్ బ్యాంక్ జిఎల్ బ్యాలెన్స్ సోన్స్ అని మీరు మెన్షన్ చేస్తారు సార్, అదే బ్యాంక్ బుక్. అదే బ్యాంక్ బుక్. ఓకే, సో మనం ఏవైతే ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసినప్పుడు బ్యాంక్ ఎఫెక్ట్ అవుతుందో అవన్నీ మనం బ్యాంక్ లెడ్జర్ లో పోస్టింగ్ చేస్తాం. లెడ్జర్ లో పోస్టింగ్ చేసి బ్యాంక్ జిఎల్ బ్యాలెన్స్ ఫైండ్ అవుట్ చేసి ఆ జిఎల్ బ్యాలెన్స్ ని మనం ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో రిపోర్ట్ చేస్తున్నాం. సో అప్పుడు ఏం చేస్తున్నా అంటే, దీన్ని ఏమంటారంటే బ్యాంక్ రిసిప్ట్స్ నేమో డెబిట్ చేస్తాము, అలాగే బ్యాంక్ పేమెంట్స్ నేమో క్రెడిట్ చేస్తాం. ఎందుకు? రియల్ అకౌంట్ రూల్స్ ప్రకారం వాట్ కమ్స్ ఇన్ అయితే డెబిట్ చేస్తాం, వాట్ గోస్ అయితే క్రెడిట్ చేస్తాం. ఎందుకు? రియల్ అకౌంట్ లో మనకి క్యాష్, బ్యాంక్, ప్రాపర్టీస్ అనేవి వచ్చినప్పుడు మనం రియల్ అకౌంట్ రూల్ ప్రకారం ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేస్తాం. సో సేమ్ అదే కాన్సెప్ట్. ఓకే, అండ్ బ్యాంక్ అకౌంట్ బై రికార్డింగ్ ఆల్ బ్యాంక్ రిసిప్ట్స్ ఆన్ ద డెబిట్ సైడ్. సో ఎప్పుడైతే బ్యాంక్ రిసిప్ట్స్ వస్తాయో డెబిట్ సైడ్ రికార్డ్ చేస్తాం.
అలాగే బ్యాంక్ పేమెంట్స్ ఏం చేస్తాం, క్రెడిట్ సైడ్ రికార్డ్ చేస్తాం. బ్యాంక్ బుక్ ఈస్ ప్రిపేర్డ్ బై ద ట్రేడర్ ఆర్ బిజినెస్ మ్యాన్ టు నో ద పీరియాడికల్ బ్యాంక్ బ్యాలెన్స్ ఇన్ ద బిజినెస్. సో మనం నార్మల్ గా బ్యాంక్ జిఎల్ ఎందుకు మెయింటైన్ చేస్తాం, మనం బ్యాంక్ లెజర్ లో బ్యాలెన్స్ ఎంత ఉంది అన్నది మనం ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో రిపోర్ట్ చేయడం కోసం. ఓకే, బ్యాంక్ బుక్ జనరల్లీ షోస్ డెబిట్ బ్యాలెన్స్ యాజ్ బ్యాంక్ రిసీట్స్ విల్ బి మోర్ దెన్ ది బ్యాంక్ పేమెంట్స్. సో మీకు ఆల్రెడీ తెలుసు బ్యాంక్ బుక్ అనేది ఏ బ్యాలెన్స్ చూపిస్తుంది, డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. ఎందుకు, నేనేం చెప్పాను, రియల్ అకౌంట్ వచ్చేసరికి కంప్లీట్ గా డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తాయి అని చెప్పారు. గుర్తుందా, ఫాలో అవుతున్నారా? అసెట్స్ బ్యాలెన్సెస్ అంటే ఏవైతే రియల్ అకౌంట్ బ్యాలెన్సెస్ ఉంటాయో అవి ఆల్వేస్ విల్ షో ది డెబిట్ బ్యాలెన్స్. ఓకే, ఫాలో అవుతున్నారా? Yes, sir. Follow. నెక్స్ట్ పాస్బుక్ అంటే ఏమని చెప్పాను, పాస్బుక్ ఈస్ ప్రిపేర్డ్ బై ద బ్యాంకర్ ఆన్ ద నేమ్ ఆఫ్ ద కస్టమర్. సో మనం ఎప్పుడైతే బ్యాంక్ ని కాంటాక్ట్ అయ్యామో వాడు ఏం చేస్తారంటే ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తాడు. ఓకే, సో మనమేమో కస్టమర్ అవుతాము, వాడేమో బ్యాంకర్ అవుతాడు. ఓకే, సో బ్యాంకర్ కి మనం ఏమో కస్టమర్ అవుతాం. సో కస్టమర్ కి ఒక అకౌంట్ అనేది ఓపెన్ చేసి ఆ అకౌంట్ తో ఆ ట్రాన్సాక్షన్స్ అనేది రికార్డ్ చేస్తుంటాడు. పాస్బుక్ ఈజ్ merely a copy of the customer account and the books of bank. సో వాడికి మనం కస్టమర్ అయితే ఇన్ దిస్ బుక్ ఆల్ డిపాజిట్స్ అండ్ విత్డ్రాల్స్ మేడ్ బై ద కస్టమర్ డ్యూరింగ్ ద పర్టికులర్ పీరియడ్ ఈస్ రికార్డెడ్. సో మనం ఏదైనా డిపాజిట్ చేసిన విత్డ్రాల్ చేసిన వాడు ఏం చేస్తాడంటే ఆ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేస్తూ ఉంటాడు బ్యాంక్ బుక్ లో. ఆన్ ద రిసీట్ ఆఫ్ స్టేట్మెంట్ ఫ్రమ్ అ బ్యాంక్ ఆన్ పీరియాడిక్ బేసిస్ customer will check the entries made by the banker by comparing with his bank book. సో మనమేమో పేమెంట్స్ రికార్డ్ చేస్తుంటాం. ఓకే, నెక్స్ట్ బ్యాంక్ ఏం చేస్తాడు, డిపాజిట్స్ విత్డ్రాల్స్ రికార్డ్ చేస్తుంటాడు. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ 1 month కో 3 months కో 6 months కి వెళ్ళి బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే ఆ బ్యాంక్ స్టేట్మెంట్ ప్రింట్అవుట్ చేసుకుంటే సో మనకు అక్కడ ఏదైతే ట్రాన్సాక్షన్ రికార్డ్ అయ్యో సేమ్ ట్రాన్సాక్షన్స్ మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో కూడా రికార్డ్ అయ్యాయో లేవా అని చెక్ చేసుకుంటాం. నెక్స్ట్ బ్యాంక్ జిఎల్ అంటే బ్యాంక్ బ్యాలెన్స్ మ్యాచ్ అవుతుందా లేదా. సో బ్యాంకర్ దగ్గర ఎంతైతే బ్యాలెన్స్ ఉందో మనం బ్యాంక్ జిఎల్ లో కూడా సేమ్ బ్యాలెన్స్ చూపించాలి. ఓకే, ఎందుకు, సేమ్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేస్తున్నాం కాబట్టి. సో అండ్ ఇఫ్ ఎనీ డిస్క్రిపెన్సీస్ ఇస్ నోటిఫైడ్ విల్ ఇన్ఫార్మ్ టు ద బ్యాంకర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేసాం, బ్యాంక్ లో 10,000 క్రెడిట్ చేసాం. ఓకే, ఇది మన ఎస్బీఐ అకౌంట్. ఈ ఎస్బీఐ అకౌంట్ లో మనం నార్మల్గా ఏం చేసాం, 10,000 డిపాజిట్ చేసాం. ఓకే, ఇది బ్యాంకర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, బ్యాంకర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో సో ఎస్బీఐ బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదేమో మన బ్యాంక్ బుక్ అంటే మన ఆర్గనైజేషన్ బుక్. సో మనం ఏం చేసామంటే $10,000 క్రెడిట్ చేసాం బ్యాంక్ అకౌంట్ లో. సో బ్యాంక్ బుక్ ఏంటి, 10,000 డెబిట్ చేసినట్టు, పాస్బుక్ లోనేమో క్రెడిట్ చేసినట్టు. ఓకే, దానికి రూల్ ఏంటో చెప్పారు. బ్యాంక్ బుక్ లో ఎప్పుడైతే బ్యాంక్ అకౌంట్ లో వాట్ కమ్స్ ఇన్ రూల్ ప్రకారం మనం బ్యాంక్ జిఎల్ ని డెబిట్ చేస్తామో, అలాగే ఎప్పుడైతే మనం బ్యాంకర్ పైసలు ఇచ్చామో వాడు బ్యాంకర్ ఏం చేస్తాడంటే సో అండ్ సో పర్సన్ పైసలు ఇచ్చాడని బీబర్ రూల్ ప్రకారం మన అకౌంట్ ని క్రెడిట్ చేస్తాడు. ఓకే, సో వీడికేమో క్రెడిట్ సైడ్ రికార్డ్ చేస్తాడు, మనమేమో డెబిట్ సైడ్ రికార్డ్ చేస్తాడు. మీరు నార్మల్ గా 10,000 మీరు బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే మీకు ఏమైనా మెసేజ్ వస్తాయి, 10,000 హ్యాస్ బీన్ క్రియేటెడ్ విత్ సో అండ్ సో అకౌంట్ అని వస్తుంది. సో ఆ మెసేజ్ ఎప్పుడు వస్తుందంటే వీడి ట్రాన్సాక్షన్ రికార్డ్ చేసినప్పుడు, వాడు క్రియేట్ చేసినప్పుడు
మీకు ఆ నోటిఫికేషన్ వస్తుంది. సో దానికి ముందు మనం ఏం చేస్తాం అంటే ఎప్పుడైతే మనం బ్యాంక్ అకౌంట్ లో 10,000 డిపాజిట్ చేసామో మనం ఇలా ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తాం. బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అని వచ్చేస్తాం. సో ఇది ఫైన్. నెక్స్ట్ మనం ఒక 5,000 విత్డ్రా చేసాం. ఓకే, ఒక 5,000 విత్డ్రా చేస్తాం. వాడు ఏం చేశాడంటే 5,000 విత్డ్రా చేస్తే ఎంట్రీ ఏమని వస్తుంది? 5,000 విత్డ్రా చేస్తే ఏమైనా ఎంట్రీ వస్తుంది చెప్పండి? క్యాష్ 5,000 withdrawn from SBI. ఓకే, 5,000 విత్డ్రా చేసాం. ఇప్పుడు దీనికి జేఈ ఏమని వస్తుంది? జనరల్ ఎంట్రీ ఏమని వస్తుంది? ఇది ఎక్స్ లిమిటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, నెక్స్ట్ ఎస్బీఐ పాయింట్ ఆఫ్ వ్యూ. సో మీరు 2 పాయింట్ ఆఫ్ లో మీరు ట్రాన్సాక్షన్ పాస్ చేయండి. చెప్పాలి. క్యాష్ అకౌంట్ 5,000 బ్యాంక్ అకౌంట్ క్యాష్ అకౌంట్ అట్ బ్యాంక్ అకౌంట్ సూపర్. సో క్యాష్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్ అని నోట్ చేస్తాం. ఓకే, ఇది ఎక్కడ? ఎక్స్ లిమిటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు ఎస్బీఐ వాడు ఏమని ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తాడు? సేమ్ ట్రాన్సాక్షన్ బ్యాంక్ అకౌంట్ Cash బ్యాంక్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్ అని నోట్ చేస్తాడు. ఓకే, ఎందుకు బ్యాంక్ అకౌంట్ డెబిట్ చేశాడు? వాడు రిసీవర్ రూల్ ప్రకారం ఆ బ్యాంక్ అకౌంట్ ని డెబిట్ చేస్తాడు. క్యాష్ అనేది ఆర్గనైజేషన్ నుంచి అంటే బ్యాంక్ నుంచి వెళ్తుంది కాబట్టి సో వాడికి వాట్ గోస్ అవుట్ రూల్ ప్రకారం క్యాష్ ని క్రెడిట్ చేస్తాడు. ఓకే, సో ఇలా ట్రాన్సాక్షన్ రికార్డ్ అయింది. వీడు ఏం చేశాడంటే 5,000 విత్డ్రా చేస్తే వాడు ఏం చేశాడంటే 2 ఎంట్రీస్ పాస్ చేశాడు బై మిస్టేక్. సో అగైన్ he has recorded same entry. ఓకే, సో ఏమైంది? సమ్టైమ్స్ మిస్టేక్ వెళ్తూ ఉంటాయి. సో బ్యాంక్ ఏం చేశాడు? సేమ్ ట్రాన్సాక్షన్ 2 times పాస్ చేశాడు. కానీ మనం యాక్చువల్ గా విత్డ్రా చేసింది ఓన్లీ 5,000. ఓకే, ఓన్లీ 1 టైమే మనం విత్డ్రా చేసుకున్నాం. సో ఇప్పుడు ఏమని వస్తుంది? ఇక్కడ 5,000 అని వస్తుంది. ఇక్కడేమో 2 times 5,000 డెబిట్ అయింది అకౌంట్. ఫాలో అవుతున్నారా? సో మన బ్యాంక్ బుక్ లో చూస్తేనేమో 5,000 బ్యాలెన్స్ చూపిస్తుంది మన అకౌంట్ లో పైసలు ఉన్నట్టు. కానీ మీరు వెళ్ళి బ్యాంక్ వెళ్ళి చెక్ చేస్తే 0 బ్యాలెన్స్. 10,000 క్రెడిట్ అయింది, 10,000 డెబిట్ అయింది. ఓకే, 2 times. సో ఇక్కడేమో 0 బ్యాలెన్స్ చూపిస్తుంది బ్యాలెన్స్. ఇక్కడ చూస్తేనేమో 5,000 చూపిస్తుంది. సో ఇలా మీరు ఎప్పుడైనా బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు ఓకే మీకు ఏమైనా డిస్క్రిపెన్సీస్ ఉంటే మీరు ఏం చేస్తారంటే బ్యాంకర్కి ఇన్ఫార్మ్ చేస్తారు. ఓకే, నేను యాక్చువల్గా 1 టైమే విత్డ్రా చేస్తాను కానీ యూ హ్యావ్ బుక్ 2 times అని మనం ఇన్ఫార్మ్ చేస్తే వాడు ఏం చేస్తారంటే కరెక్ట్ చేస్తాడు. ఓకే, ఫాలో అవుతున్నారా? సో ఇప్పుడు మీకు క్లారిటీ రావాలి. బ్యాంక్ బుక్ అంటే ఏంటి, పాస్బుక్ అంటే ఏంటి? బ్యాంక్ బుక్ అంటే మన ఆర్గనైజేషన్ లో మనం ఏదైతే ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసుకుంటామో దాన్ని బ్యాంక్ బుక్ అంటారు. ఓకే, మీకు ఒక డౌట్ రావచ్చు, ఎందుకు 2 times ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసుకోవాలి? ఇదేమే పాస్బుక్ బ్యాంకర్ రికార్డ్ చేస్తున్నాడు కదా, మనం ఎందుకు రికార్డ్ చేయాలని మీకు డౌట్ రావచ్చు. సో సింపుల్, మన పర్స్పెక్టివ్ లో అకౌంటింగ్ రూల్స్ ఒకలా ఉన్నాయి, బ్యాంకర్ పర్స్పెక్టివ్ లో అకౌంటింగ్ రూల్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. మీరు చెక్ చేశారా? సో ఇక్కడేమో మనం డిపాజిట్ చేస్తేనేమో డెబిట్ అవుతుంది. సో యాక్చువల్ గా బ్యాంకర్ ఏం చేస్తున్నాడు? క్రెడిట్ చేస్తున్నాడు. సో అందుకోసమే ఇలా అకౌంటింగ్ రూల్స్ అనేది పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ ఉంటాయి.
ఆపోజిట్ పార్టీకి ఒకలా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేసరికి ఎక్స్పెన్స్ అయితే ఆపోజిట్ పార్టీకి ఇన్కమ్ అవుతుంది, ఆపోజిట్ పార్టీకి ఎక్స్పెన్స్ అయితే మనకి ఇన్కమ్ అవుతుంది, సేమ్ ట్రాన్సాక్షన్. అలానే మనం పర్సనల్ అకౌంట్ రిసీవర్ ఆర్ గివర్ రూల్స్ ఉన్నాయి. సో మనం రికార్డ్ చేసేటప్పుడు ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ రిసీవర్ రూల్ ప్రకారం మనం రికార్డ్ చేస్తే వాడు గివర్ రూల్ ప్రకారం రికార్డ్ చేస్తాడు. మనం డెటార్ అంటాం, వాడేమో క్రెడిటార్ అంటాడు. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి కాబట్టి మనకి డిఫరెంట్ డిఫరెంట్ అకౌంటింగ్ రూల్స్ అనేది అప్లై అవుతాయి కాబట్టి మనం ఏం చేస్తామంటే యాక్యురసీ కోసం, ఓకే, 100% యాక్యురసీ కోసం మనం ట్రాన్సాక్షన్స్ అనేది మనం ఇండివిజువల్ గా బ్యాంక్ బుక్ మెయింటైన్ చేస్తాం. ఫాలో అవుతున్నారా? నెక్స్ట్ ఏమైనా మిస్టేక్స్ జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం కరెక్ట్ చేసుకోవడానికి మనం ఏం చేస్తాం, బ్యాంక్ బుక్ అనేది మెయింటైన్ చేస్తాం. ఓకే, ఫాలో అవుతున్నారా? సో ఇలా ట్రాన్సాక్షన్స్ అనేది బ్యాంక్ బుక్ అంటేనేమో మన ఆర్గనైజేషన్ లో రికార్డ్ చేసే బుక్, పాస్బుక్ అంటేనేమో బ్యాంకర్ రికార్డ్ చేస్తాడు మన అకౌంట్, సో దాన్ని పాస్బుక్ అంటారు. సో ఎందుకు రికన్సిలేషన్ చేయాలి అంటే మనం సో బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఎక్కువగా డెసిషన్ మేకింగ్ యూజ్ అవుతుంది. ఎలా అంటే సో మన లిక్విడిటీ చెక్ చేయాలంటే, మన ఎక్స్ లిమిటెడ్ లిక్విడిటీ చెక్ చేయాలంటే యూజర్ అనేవాడు ఏం చేస్తారంటే వీళ్ళ బ్యాంక్ అకౌంట్ లో ఎంత బ్యాలెన్స్ ఉంది. సో 99% ఇప్పుడు ఆర్గనైజేషన్ లో ట్రాన్సాక్షన్స్ అనేది త్రూ బ్యాంక్ జరుగుతున్నాయి, అవునా? సో క్యాష్ పేమెంట్స్ చాలా తక్కువ. సో దానికోసం మనం బ్యాంక్ నెట్వర్క్ ఆర్ మన ఆర్గనైజేషన్ లిక్విడిటీ చెక్ చేయాలంటే యూజర్ అనేవాడు బ్యాంక్ జిఎల్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతాడు. సో మనం ఎప్పుడైనా మీ వర్క్ ఎంత అంటే సోన్స్ బ్యాంక్ బ్యాలెన్స్ సోన్స్ సంథింగ్ అని చెప్తాం. అలానే వాడు యూజర్ కూడా ఏం చేస్తాడంటే ఎవరైతే మన బిజినెస్ మీద డిపెండ్ అయి ఉన్నారో వాళ్ళు బ్యాంక్ జిఎల్ బ్యాలెన్స్ అని చెక్ చేస్తారు. సో ఈ బ్యాంక్ జిఎల్ బ్యాలెన్స్ మీదే వాడి డెసిషన్ అనేది కూడా ఉంటది, ఆధారపడి ఉంటది. సో ఇలాంటి టైంలో మనం ఏం చేయాలి, 100% బ్యాంక్ జిఎల్ బ్యాలెన్స్ అనేది యాక్యురసీగా రిపోర్ట్ చేయాలి. యాక్యురసీగా రిపోర్ట్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే సేమ్ ట్రాన్సాక్షన్స్ ని ఏ పార్టీ అయినా అదర్ పార్టీ రికార్డ్ చేస్తున్నారు లేదని చెక్ చేసుకుంటాం. సో ఎవరు రికార్డ్ చేస్తున్నారు, బ్యాంకర్ రికార్డ్ చేస్తున్నారు. సో మనం డైరెక్ట్ గా ఫినాన్షియల్ స్టేట్మెంట్ లో మన బ్యాంక్ జిఎల్ రిపోర్ట్ చేయకుండా మనం ఏం చేస్తామంటే ఒకసారి చెక్ చేసుకుంటాం. సేమ్ ట్రాన్సాక్షన్స్ ఎనీవే బ్యాంకర్ రికార్డ్ చేస్తున్నాడు కాబట్టి మన పాస్బుక్ తో ఒకసారి కంపేర్ చేసుకొని అక్కడ బ్యాలెన్స్ ఎంత ఉంది, మన దగ్గర బ్యాలెన్స్ ఎంత ఉంది ఒకసారి చెక్ చేసుకొని ఈ బ్యాంక్ జిఎల్ బ్యాలెన్స్ అనేది ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో రిపోర్ట్ చేస్తాం. ఫాలో అవుతున్నారా? సో మన బ్యాంక్ జిఎల్ అనేది మన ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో డైరెక్ట్ గా రిపోర్ట్ చేయకుండా సేమ్ ట్రాన్సాక్షన్స్ బ్యాంకర్ కూడా రికార్డ్ చేస్తున్నాడు కాబట్టి మనం ఒకసారి ఆ ఆ పాస్బుక్ బ్యాలెన్స్ తో చెక్ చేసుకొని ఆ పాస్బుక్ ట్రాన్సాక్షన్స్ తో చెక్ చేసుకొని మనం ఏం చేస్తాం అంటే ఈ బ్యాంక్ జిఎల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో రిపోర్ట్ చేస్తాం. ఓకే, ఫాలో అవుతున్నారా? సో బ్యాంక్ బుక్ అంటే ఇది, పాస్బుక్ అంటే ఇది. నెక్స్ట్ సో నేనేం చెప్పాను, రికన్సిలేషన్ అని చెప్పాను. రికన్సిలేషన్ దేనికోసం, సో ఎక్కడైతే 2 పార్టీస్ ఉన్నారో ఆ 2 పార్టీస్ ఉన్నప్పుడు ట్రాన్సాక్షన్స్ ని మ్యాచింగ్ చేయడం కోసం, ఆ బ్యాంక్ డీల్స్ ఏముందో లేదని చెక్ చేయడం కోసం మనం ఏం చేస్తున్నాం, చెక్ చేసుకుంటున్నాం. దీన్ని ఏమంటారంటే రికన్సిలేషన్ అంటారు. ఓకే, రికన్సిలేషన్ అంటే ఏం లేదు, వెరిఫైయింగ్. ఓకే, రికన్సిలేషన్ అన్నా వెరిఫికేషన్ అన్నా బోత్ ఆర్ సేమ్. సో మేజర్ గా ఆల్మోస్ట్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది మ్యాచ్ అవుతాయి, కానీ కొన్ని రీజన్స్ వల్ల సో ఈ బ్యాంక్ బుక్ జిఎల్ లో ఉన్న బ్యాలెన్స్, పాస్బుక్ లో ఉన్న జిఎల్ బ్యాలెన్స్ అనేది మిస్ మ్యాచెస్ వస్తాయి. సో ఆ రీజన్స్ ఏంటో చెప్తాం. రీజన్స్ ఫర్ డిఫరెన్సెస్. సో ఈ 2 సెట్స్ ఆఫ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో బ్యాంక్ జిఎల్ అండ్ పాస్బుక్,
ఈ టూ బ్యాలెన్సెస్ మిస్ మ్యాచ్ అవడానికి రీజన్స్ ఏంటి? ఎలాంటి రీజన్స్ ఉంటాయంటే ఫస్ట్ నోట్ చేసుకోండి. ఐటమ్స్ entered in the bank but not in the bank statement. Items entered in the bank but not in the bank statement. సో కొన్ని ఐటమ్స్ ఓన్లీ బ్యాంక్ జిఎల్లోనే ఎంటర్ అయ్యి బ్యాంక్ స్టేట్మెంట్ లో ఎంటర్ కాని ట్రాన్సాక్షన్స్ వల్ల మనకు మిస్ మ్యాచెస్ వస్తాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి నోట్ చేసుకోండి. చెక్ నాట్ క్రియేటెడ్ బై ద బ్యాంక్. చెక్ నాట్ క్రియేటెడ్ బై ద బ్యాంక్. మీనింగ్ ఏంటంటే చెక్ రిసీవ్డ్ బై ద ఆర్గనైజేషన్. Debited in the bank book but not sent to the bank. This will appear only in the debit side of the bank book. Not just one. Hi sir, good morning. Not just Nara. సరే సార్. సో నేనేం చెప్పాను, డిఫరెన్సెస్ ఉంటాయి. ఓకే, బ్యాంక్ బుక్ జిఎల్ కి అండ్ పాస్బుక్ బ్యాలెన్స్ కి డిఫరెన్సెస్ కొన్ని సిచ్యువేషన్స్ లో వస్తాయి. ఆ సిచ్యువేషన్స్ ఏంటంటే ఓన్లీ కొన్ని ఐటమ్స్ బ్యాంక్ లో రికార్డ్ చేసి, అంటే అవర్ ఆర్గనైజేషన్ బుక్స్ లో రికార్డ్ చేసి బ్యాంక్ స్టేట్మెంట్ లో రికార్డ్ కాకపోవటం వల్ల డిఫరెన్సెస్ అనేది వస్తాయి. ఓకే, అట్లాంటిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి చెక్ నాట్ క్రియేటెడ్ బై ద బ్యాంక్. చెక్ నాట్ క్రియేటెడ్ బై ద బ్యాంక్ అంటే మీనింగ్ ఏంటంటే చెక్ రిసీవ్డ్ బై ద ఆర్గనైజేషన్ డెబిటెడ్ ఇన్ ద బ్యాంక్ బుక్. ఓకే, debited in the bank book but not sent to the bank. This will appear only on the debit side of the bank book. అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సో చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ కిరణ్. కిరణ్ అనేవాడు కస్టమర్. ఓకే, మన కస్టమర్ అంటే డేటా రూపీస్
10,000. ఓకే, సో మనం ఏం చేసాం, మన కస్టమర్ దగ్గర నుంచి మనం చెక్ రిసీవ్ చేసుకున్నాం. ఓకే, చెక్ రిసీవ్ ఫ్రమ్ కిరణ్ రూపీస్ 10,000 ఆన్ 1st January 2024. సో January 1st నాడు మనం 10,000 చెక్ అనేది రిసీవ్ చేసుకున్నాం. రిసీవ్ చేసుకున్నప్పుడు మనం ఎప్పుడైతే చెక్ రిసీవ్ చేసుకున్నామో ఏమని ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తాం, చెక్ రిసీవ్ ఫ్రమ్ కిరణ్. దీనికి జనరల్ ఎంట్రీ ఏమని పాస్ చేస్తాం. సో ఎప్పుడైతే చెక్ వచ్చిందో మనకి రియల్ అకౌంట్ వాట్ కమ్స్ ఇన్ రూల్ ప్రకారం డెబిట్ చేస్తాం. అంటే బ్యాంక్ అకౌంట్ డెబిట్. నెక్స్ట్ కిరణ్ అనే పర్సన్ చెక్ ఇస్తున్నాడు కాబట్టి మనకి పర్సనల్ అకౌంట్ కీపర్ రూల్ ప్రకారం కిరణ్ ని క్రెడిట్ చేస్తాం. అవునా, ఫాలో అవుతున్నారా? ఇది మన పాయింట్ ఆఫ్ వ్యూలో, మన ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా బ్యాంకర్ కి తెలియదు. చెక్ మనం బ్యాంక్ కి సెండ్ చేస్తే అది మనకి హానర్ అయితే, అంటే ఆ చెక్ అనేది రియలైజ్ అయితేనే ఆ బ్యాంక్ అకౌంట్ లోకి, అంటే బ్యాంక్ స్టేట్మెంట్ ఆ పాస్బుక్ లోకి మనకి ట్రాన్సాక్షన్ అనేది రికార్డ్ అవుతుంది. సో జస్ట్ ఇప్పుడు ఎక్కడ ఉంది చెక్, మన కస్టమర్ అనేవాడు మనకి ఇచ్చాడు చెక్ ఫిజికల్ గా. ఓకే, ఇంకా మనం బ్యాంక్ కి సెండ్ చేయాలి. సో ఎప్పుడైతే మనం చెక్ రిసీవ్ చేసుకున్నామో మనం ఏమంటే ట్రాన్సాక్షన్ రికార్డ్ చేసుకుంటాం, బ్యాంక్ అకౌంట్ లో పైసలు వచ్చినట్టు. నెక్స్ట్ కిరణ్ అనే పర్సన్ ఇచ్చాడు కాబట్టి కిరణ్ అకౌంట్ క్రెడిట్ చేస్తాం. సో ఇలా మనం బ్యాంక్ బుక్ లో ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తాం. ఓకే, సో మనం ఏం చేస్తాం అంటే నార్మల్ గా చెక్ వ్యాలిడిటీ వచ్చేసరికి 3 months అంటది. ఓకే, ఎప్పుడైతే చెక్ రిసీవ్ చేసుకున్నామో మనకి చెక్ వ్యాలిడిటీ వచ్చేసరికి 3 months ఉంటుంది. 3 months అంటే 31st March లోగా ఎప్పుడైనా మనం ఆ చెక్ ని మనం బ్యాంక్ లో క్రెడిట్ చేసుకోవచ్చు. ఫాలో అవుతున్నారా? Yes, sir. ఫాలో అవుతున్నారా? సో ఇప్పుడు ఏమైంది, మనం January 1st నాడు బ్యాంక్ జిఎల్ బ్యాలెన్స్ చెక్ చేస్తే 10,000 బ్యాంక్ అకౌంట్ లో ఉన్నాయి, అంటే మన బ్యాంక్ జిఎల్ లో ఉన్నాయి, కానీ మన పాస్బుక్ లో 0 బ్యాలెన్స్. సో బ్యాంక్ బుక్ లో చూస్తేనేమో 10,000 బ్యాలెన్స్ చూపిస్తుంది డెబిట్ సైడ్. ఓకే, కానీ పాస్బుక్ చూస్తే, అంటే మన బ్యాంక్ స్టేట్మెంట్ చెక్ చేస్తే బ్యాలెన్స్ అనేది 0. ఎందుకు? మనం చెక్ ని డిపాజిట్ చేసామా? ఫాలో అవుతున్నారా? మనం చెక్ ని డిపాజిట్ చేసామా బ్యాంక్ లో? చేయలేదు. సో చేయలేదు. సో మనకు బ్యాంక్ బుక్ లో చూస్తేనేమో 10,000 బ్యాలెన్స్ చూపిస్తుంది, అంటే మన బ్యాంక్ అకౌంట్ లో 10,000 ఉన్నట్టు. కానీ మన పాస్బుక్ లో యాక్చువల్ గా చెక్ చేస్తే 0 బ్యాలెన్స్ చూపిస్తుంది. ఎందుకు? మనం చెక్ ని January 1st నాడు మనం బ్యాంక్ సెండ్ చేయాలి. సో ఇలాంటి టైమ్స్ లో మిస్ మ్యాచెస్ వస్తాయా రావు? మిస్ మ్యాచ్ ఉందా లేదా? ఉంది సార్. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. ఓకే, ఎందుకు బ్యాంక్ బుక్ అండ్ పాస్బుక్ బ్యాలెన్సెస్ మ్యాచ్ కావు అంటే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. చెక్ నాట్ క్రెడిటెడ్ బై ద బ్యాంక్. సో బ్యాంక్ అకౌంట్ లో ఇంకా మనం చెక్ అనేది క్రెడిట్ చేయకపోతే, అంటే డిపాజిట్ చేయకపోతే మనకు బ్యాలెన్సెస్ అనేది మిస్ మ్యాచ్ వస్తాయి. సో ఎప్పుడైతే చెక్ రిసీవ్ చేసుకున్నామో మనం ఏం చేస్తాం, రిసీట్స్ నేమో డెబిట్ చేస్తాం బ్యాంక్ జిఎల్ లో, పేమెంట్స్ నేమో క్రెడిట్ చేస్తాం. సో ఇక్కడ మనకు చెక్ రిసీవ్ అయింది కాబట్టి మన బ్యాంక్ బుక్ లో మనం రికార్డ్ చేస్తాం. కానీ పాస్బుక్ లో ఏ ట్రాన్సాక్షన్ రికార్డ్ అవ్వలేదు. ఎందుకు? మనం చెక్ ని బ్యాంక్ కి సెండ్ చేయలేదు కాబట్టి. ఓకే, బట్ నాట్ సెండ్ టు ద బ్యాంక్. దిస్ విల్ అపియర్ ఓన్లీ ఆన్ ద డెబిట్ సైడ్ ఆఫ్ ద బ్యాంక్ బుక్. ఓన్లీ బ్యాంక్ బుక్ లో డెబిట్ సైడ్ రికార్డ్ అయింది కాబట్టి, కానీ పాస్బుక్ లో మనకి క్రెడిట్ అవ్వలేదు. ఓకే, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ మిస్ మ్యాచింగ్ ద బ్యాలెన్సెస్ బిట్వీన్ బ్యాంక్ బుక్ అండ్ పాస్బుక్. క్లియరా? ఫాలో అవుతున్నారా? Yes, sir. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఏం చేయాలన్నది నెక్స్ట్ స్టెప్ చూద్దాం. ఫస్ట్ అసలు బ్యాలెన్సెస్ ఎందుకు మిస్ మ్యాచెస్ వస్తాయి అన్నది మన ఇప్పుడు కాన్సెప్ట్. ఓకే, క్లియరా?
Shira. Yes, sir. Next. So capital B. Note చేసుకోండి. Check not presented to the bank. Check drawn by the organization. Note చేసుకోండి first. And which have not yet been presented to the bank. For payment. This will appear only on the credit side of the bank. Note చేసుకున్నారా? Note చేసుకున్నారా? Yes, sir. Yes, sir. సో చూద్దాం. ఈ సిచ్యువేషన్ లో ఎక్కడ మిస్ మ్యాచ్ వస్తుంది? చెక్ నాట్ ప్రెసెంట్ టు ద బ్యాంక్. సింపుల్. ఎంతో ముందు మనం ఏం చేసాం? కస్టమర్ అనేవాడు మనకి చెక్ ఇచ్చాడు. సో మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో మనం దాన్ని రికార్డ్ చేసుకున్నాం, రిసీవ్ అయినట్టు. బ్యాంక్ బుక్ లో బ్యాలెన్స్ అనేది రిసీవ్ అయినట్టు నోట్ చేసుకున్నాం, కానీ మనం బ్యాంక్ ని సెండ్ చేయాలి. సో మిస్ మ్యాచ్ ఉంది. సో ఈ సిచ్యువేషన్ ఏంటి? చెక్ నాట్ ప్రెసెంట్ టు ద బ్యాంక్ అంటే చూడండి, సేమ్ ఎక్స్ లిమిటెడ్ ఉంది. ఓకే, సో ఎక్స్ లిమిటెడ్ ఏం చేస్తుందంటే బి అనే పర్సన్ ఉన్నాడు. ఓకే, వీడు వెండర్. వెండర్ అంటే మీకు తెలుసు, సప్లయర్. ఓకే, వెండర్ అన్నా సప్లయర్ అన్నా క్రేటార్ అన్నా ఆల్ ఆర్ సేమ్. సో ఏం చేసిందంటే ఫస్ట్ జనవరి నాడే, ఓకే, ఫస్ట్ జనవరి నాడు ఏం చేసిందంటే, సో ఈ ఎక్స్ లిమిటెడ్ ఏం చేసిందంటే ఈ బి అనే పర్సన్ కి చెక్ అంటే చెక్ పాస్ చేశారు. ఓకే, అంటే
మనకి ఏం జరిగిందంటే ఇక్కడ చెక్ డ్రాన్ అయింది. అంటే మనం ఎప్పుడైతే చెక్ అనేది డిస్పర్స్ చేసామో బి అనే పర్సన్ కి, వెండార్ కి, సో మనం ఏమని రికార్డ్ చేస్తాం బి అకౌంట్ డేటార్ టు బ్యాంక్ అకౌంట్ అని నోట్ చేస్తాం. అవునా? ఫాలో అవుతున్నారా? సో మనం ఏమని రికార్డ్ చేసామంటే, సో ఫస్ట్ జనం అన్నారు బి అనే పర్సన్ కి మనం పైసలు ఇవ్వాల్సి వచ్చి మనం ఏం చేసామంటే చెక్ రాసిచ్చాం. ఓకే, పేమెంట్ కి. సో మనం ఎంత 10,000 చెక్ అనేది పాస్ చేసినప్పుడు మనం ఏమైనా ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తామంటే మనం బి అనే పర్సన్ కి పేమెంట్ చేసినట్టు రికార్డ్ చేస్తాం. ఎందుకు? మనం బ్యాంక్ బుక్ లో ఎప్పుడైతే మనం ట్రాన్సాక్షన్ జరిగిందో మనం బ్యాంక్ జిఎల్ కి ఎఫెక్ట్ ఇస్తాం. సో బి అనేవాడు రిసీవ్ చేసుకుంటున్నాడు కాబట్టి పర్సనల్ అకౌంట్ రిసీవర్ రూల్ ప్రకారం బిని డెబిట్ చేస్తాం. ఓకే, డెబిట్ చేస్తాం. నెక్స్ట్ ఏమైంది? మనం బ్యాంక్ అకౌంట్ నుంచి పైసలు వెళ్తున్నాయి కాబట్టి సో వాట్ గోస్ అవుట్ రూల్ ప్రకారం రియల్ అకౌంట్ మనం బ్యాంక్ ని క్రెడిట్ చేస్తాం. ఓకే, ఫాలో అవుతున్నారా? ఇది ఆర్గనైజేషన్ బుక్స్ లో. ఓకే, ఇంకా ఆ చెక్ అనేది పేమెంట్ కి వెళ్ళలేదు, మన బ్యాంక్ అకౌంట్ నుంచి డెబిట్ అవ్వలేదు, జస్ట్ మనం చెక్ ఇచ్చాం. ఫాలో అవుతున్నారా? Yes, sir. Follow అవుతాను. సో చెక్ అనేది జస్ట్ డిస్పర్స్ అయింది మన దగ్గర నుంచి. ఓకే, చెక్ అనేది జస్ట్ మన దగ్గర నుంచి ఆ పర్సన్ బి అనే పర్సన్ రిసీవ్ చేసుకున్నాడు. ఆ బి అనే పర్సన్ ఏం చేయాలి? తన బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ చేసుకోవాలి. క్రెడిట్ చేసుకోవాలంటే ఏమైతుంది? సో ఎప్పుడైతే తన చెక్ అనేది తన బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ చేసుకున్నాడో క్లియరింగ్కి వెళ్తుంది. సో క్లియరింగ్ అంటే మన అకౌంట్ లో రియల్ గా పైసలు ఉన్నాయా లేదని చెక్ చేస్తారు. సో హెడ్ ఆఫీస్కి వెళ్తుంది. హెడ్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మన బ్యాంక్ అకౌంట్ లో 100% పైసలు ఉంటే, సఫిషియెంట్ బ్యాలెన్స్ ఉంటే, సో ఆ బ్యాంక్ అకౌంట్ నుంచి సో తన బ్యాంక్ జిఎల్ కి బ్యాలెన్స్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇక్కడ జస్ట్ ఏమైంది? చెక్ అనేది 1 జనవరి నాడు ఇచ్చాం. సో ఈ బి అనే పర్సన్ ఏం చేశాడు? చెక్ వ్యాలిడిటీ ఉంది కదా 3 months అని, ఇంకా బ్యాంక్ ఇంకా ఆ చెక్ అనేది ఇంకా డిపాజిట్ చేసుకోలేదు తను. ఫాలో అవుతున్నారా? సో ఇంతకుముందు మనం ఏం చేసాం? కస్టమర్ దగ్గర నుంచి చెక్ తీసుకున్నాం, 3 months వ్యాలిడిటీ ఉంది కదని మనం ఇమీడియట్ గా ఆ రోజే మనం బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేసుకోవాలి. సో సేమ్ ఇక్కడ అదే కేసు. మనం చెక్ ఇచ్చాం, మనం పేమెంట్ చేసాం, కానీ ఆ వెండర్ ఎవరైతే ఉన్నారో తను ఏం చేశాడు? డిపాజిట్ చేసుకోలేదు. సో అప్పుడు ఏమవుతుంది? మనం బ్యాంక్ జిఎల్లోనేమో 10,000 పేమెంట్ చేసినట్టు నోట్ చేసుకున్నాం, కానీ పాస్బుక్ లో మనకి బ్యాలెన్స్ అనేది 10,000 ఉందా లేదా? చెక్ మన క్లియరింగ్కి వెళ్ళిందా? అవును సార్. ఇక్కడ మీరు థింక్ చేయాల్సింది, ఇది ఆర్గనైజేషన్ బుక్స్. ఓకే, బ్యాంక్ బుక్, ఇది పాస్బుక్. సో సేమ్ మన అకౌంటే. ఓకే, సేమ్ మన అకౌంటే. సో మీరు బ్యాంకులో ఏమని నోట్ చేశారు? బై బి అకౌంట్ 10,000 అని నోట్ చేశారు, పేమెంట్ చేసినట్టు నోట్ చేశారు. కానీ ఆ చెక్ అనేది యాక్చువల్ గా క్లియరింగ్కి వెళ్ళిందా? బి అనే పర్సన్ డిపాజిట్ చేసుకున్నాడా? No, sir. చేసుకోవాలా? అంటే మన పాస్బుక్ నుంచి బ్యాలెన్స్ అనేది డెబిట్ అయిందా? మన పాస్బుక్ నుంచి బ్యాలెన్స్ డెబిట్ అయిందా అవ్వలేదా 1 జనవరి? No, sir. ఎందుకు? వాడి చెక్ జస్ట్ దగ్గర పెట్టుకున్నాడు, హోల్డ్ చేసి పెట్టుకున్నాడు, బ్యాంక్ కి సెండ్ చేయలేదు. ఓకే, క్లియరింగ్కి వెళ్ళలేదు. క్లియరింగ్కి వెళ్ళకపోతే ఏమైంది? మన బ్యాంక్ అకౌంట్ నుంచి బ్యాలెన్స్ డెబిట్ అవ్వవు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు 1 lakh బ్యాలెన్స్ ఉంది అనుకున్నాం. ఓకే, 1 lakh బ్యాలెన్స్ ఉంది మన అకౌంట్ లో. సో 1 lakh బ్యాలెన్స్ ఉంటే పాస్బుక్ లో క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తే, బ్యాంక్ బుక్ లో డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తాయి. సో ఇప్పుడు ఏమైంది? 10,000 క్రెడిట్ అయింది ఎక్కడ? బ్యాంక్ బుక్ లో. ఎందుకు? పేమెంట్. సో పేమెంట్స్ నేమో క్రెడిట్ చేస్తాం బ్యాంక్ బుక్ లో, రిసీట్స్ నేమో డెబిట్ చేస్తాం. సో ఇక్కడేమో డిపాజిట్స్ ని క్రెడిట్ చేస్తాం, విత్డ్రాల్స్ ని డెబిట్ చేస్తాం పాస్బుక్ లో. ఓకే, సో ఇప్పుడు మనకి 10,000 డెబిట్ అవ్వలేదు.
ఓకే 10,000 అనేది డెబిట్ అవ్వలేదు. సో ఇక్కడ బ్యాంక్ బుక్ లో బ్యాలెన్స్ చూస్తేనేమో 90,000 చూపిస్తుంది. ఎందుకు 10,000 పేమెంట్ జరిగినట్టు నోట్ చేశాం. కానీ పాస్బుక్ లో చూస్తే 1,00,000 బ్యాలెన్స్ చూపిస్తుంది. అవునా అవునా కదా 1,00,000 బ్యాలెన్స్ ఉందా లేదా? సార్ ఎందుకు క్లియరింగ్కి వెళ్ళలేదు. సో ఇక్కడ 90,000 చూపిస్తుంది, ఇక్కడేమో 1,00,000 చూపిస్తుంది. అంటే మిస్ మ్యాచ్ ఉందా లేదా? మిస్ మ్యాచ్ ఉందా లేదా? సార్ మిస్ మ్యాచ్ సో ఇలాంటి రీజన్స్ వల్ల మనకు నార్మల్ గా 90% బ్యాంక్ బుక్ బ్యాలెన్స్ పాస్బుక్ బ్యాలెన్స్ మ్యాచ్ అవుతుంది. కానీ కొన్ని రీజన్స్ వల్ల మిస్ మ్యాచెస్ ఉంటాయి. ఆ రీజన్స్ ఏంటంటే, సో ఫస్ట్ ఈ రీజన్స్ చెక్ నాట్ క్రెడిటెడ్ బై ద బ్యాంక్, అంటే మనం చెక్ రిసీవ్ చేసుకున్నాం కానీ దాన్ని బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ చేసుకోలేదు. అట్లాంటప్పుడు మిస్ మ్యాచ్ వస్తుంది. నెక్స్ట్ చెక్ నాట్ ప్రెసెంట్ టు ద బ్యాంక్. ఆ వెండర్ ఎవరైతే ఉన్నారో ఆ వెండర్ ఏం చేశాడు, ఆ చెక్ ని ప్రెసెంట్ చేయలేదు, బ్యాంకర్కి క్లియరింగ్ ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు కూడా మనకు మిస్ మ్యాచెస్ వస్తాయి. ఓకేనా, ఫాలో అవుతున్నారా? will appear sir. only on the credit side of the bank book. Only క్రెడిట్ సైడ్ ఈ ట్రాన్సాక్షన్ అయితే రికార్డ్ అయ్యింది. సో ఇంతకు ముందు కేసు చూస్తే ఓన్లీ మనకి బ్యాలెన్స్ అనేది డెబిట్ అయింది బ్యాంక్ బుక్ లో. ఓకే, సో మనకి మిస్ మ్యాచెస్ రాకూడదు అంటే, బ్యాలెన్స్ మ్యాచ్ అవ్వాలంటే మనం డెబిట్ చేస్తే వాడు క్రెడిట్ చేయాలి, వాడు డెబిట్ మనం 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 క్రెడిట్ చేస్తే వాడు డెబిట్ చేయాలి. ఈ సిచ్యుయేషన్స్ లోనే బ్యాలెన్సెస్ అనేది మ్యాచ్ అవుతాయి. ఓకే, క్లియరా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ బ్యాంక్ రికన్సిలేషన్ అంటే ఏంటి, ఎక్కడైతే సేమ్ ట్రాన్సాక్షన్స్ 2 పార్టీస్ రికార్డ్ చేస్తున్నారో మనం రికన్సిలేషన్ చేయాలి. సో ఇక్కడ మనం బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మనం బ్యాంక్ జిఎల్ మనం రిపోర్ట్ చేయాలి కాబట్టి దానికోసం ఏం చేయాలి, బ్యాంక్ రికన్సిలేషన్ చేయాలి. బ్యాంక్ రికన్సిలేషన్ అంటే సేమ్ ట్రాన్సాక్షన్ 2 సెట్స్ ఆఫ్ బుక్స్ లో రికార్డ్ అయిందా లేదని చెక్ చేయడాన్ని రికన్సిలేషన్ అంటారు, ఆర్ వెరిఫికేషన్ అంటారు. సో నార్మల్ గా బ్యాలెన్స్ అనేది మ్యాచ్ అవుతుంది, కానీ మ్యాచ్ కాకపోవడానికి రీజన్స్ ఏంటంటే, సో ఈ రీజన్స్ ఓకేనా, క్లియరా? క్లియర్. సో ఇక్కడ రోమన్ నెంబర్ 1 చెక్ చేస్తే ఐటమ్స్ ఎంటర్డ్ ఇన్ ద బ్యాంక్ బట్ నాట్ ఇన్ ద బ్యాంక్ స్టేట్మెంట్. సో ఇక్కడ మీరు 2 ట్రాన్సాక్షన్ చూస్తే బ్యాంక్ జిఎల్ లోనే ట్రాన్సాక్షన్స్ అనేది రికార్డ్ అయ్యా కానీ బ్యాంక్ స్టేట్మెంట్ లో రికార్డ్ కాలేదు. ఎందుకు, ఒకటి రిసీట్ గా నోట్ చేసుకున్నాం, ఒకటి పేమెంట్ గా నోట్ చేసుకున్నాం. కానీ 3 months వ్యాలిడిటీ ఉండటం వల్ల వాళ్ళు ఏం చేశారు, ఆ 2 చెక్స్ ని ఒకటేమో కలెక్షన్, 2 కలెక్షన్స్ వెళ్ళలేదు, ఒకటి డెబిట్ అవ్వలేదు, ఒకటి క్రెడిట్ అవ్వలేదు. అవునా అవునా కదా? సో ఓన్లీ మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో ట్రాన్సాక్షన్ రికార్డ్ అయ్యి బ్యాంకర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో రికార్డ్ కాకపోతే మిస్ మ్యాచెస్ వస్తాయి. ఓకే, క్లియర్? క్లియరా? సో రిమైనింగ్ టాపిక్స్ చెప్తాం. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ 100% క్వశ్చన్ ఇంటర్వ్యూలో. ఓకే, సో మిస్ అవ్వద్దు క్లాస్. ఓకే Okay, sir. ఓకే ఫైన్.